గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న దేవినేని అవినాష్. స్వర్గీయ వంగవీటి రంగ ఆశయాలకు అనుగుణంగా పేద బడుగు వర్గాల సంక్షేమానికి సీఎం జగన్ పనిచేస్తున్నారని అన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. పాయకాపురం శాంతినగర్లో శ్రీరామకృష్ణ సమితి శ్రీ శారదా విద్యాలయంలో పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సీఎం జగన్ నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గురునానక్ కాలనీ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో జరిగిన తూర్పు కాపు నాయకులతో ఆత్మీయ సమావేశం అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని తూర్పు కాపు సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం తూర్పు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థాయి కల్పించామని, నాడు స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఉన్న తూర్పు కాపు సోదరులు అందరూ వెన్నంటే నడిచారని, నేడు ఆయన తనయుడిగా మీరంతా నాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా మీ మద్దతు ఇలాగే ఉండాలని, మీకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటామని అవినాష్ భరోసా ఇచ్చారు. సీఎం జగన్ నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్, రాష్ట్ర సీనియర్ నాయకులు బుచ్చిబాబు, ఎన్టీఆర్ జిల్లా విభాగం అధ్యక్షులు చైతన్య, తూర్పు కాపు నాయకులు లంక అబ్బినాయుడు, సింహాచలం రామారావు నాయుడు, కార్పొరేటర్లు చలపతిరావు, బాల గోవింద్ పాల్గొన్నారు. మీ అందరి అభిమాని నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు అవినాష్ గారికి, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ గారు చలపతిరావు గారు, తమ్ముడు గోవింద్ గారు, మరి నా డైరెక్టర్ గారు తేజేశ్వర గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన కేఎస్ఆర్ నాయుడు గారు, మరి పిన్నిటి రామారావు గారు, అభినాయుడు గారు, మరి పుచ్చిబాబు గారు, సాంబయ్య గారు, రాజారావు గారు, మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకి, మరి ఈరోజు ఈ సమావేశానికి 4 ప్రాంతాల నుంచి వచ్చేసిన మన హెచ్ఆర్ అప్పలనాయుడు గారి అభిమానులకి అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరి ఈరోజు మన పట్టణంలో మన తూర్పు కాపు వారు ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పు కాపులో ఒక ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పెద్దలు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ అయిన పెద్దలు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా మరొక ఆత్మీయులు పెద్దలు మన నగర తూర్పు కాపు అధ్యక్షులైన పెద్దలు ఎలగల చలపతిరావు గారికి కానివ్వండి, అదేవిధంగా ఆ రోజు నుంచి గారు ఇజ్జారి అప్పలనాయుడు గారు ఒక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక నమ్మకంగా పార్టీ నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే వ్యక్తిగతంగా నాకు తనకి ఉన్న సాన్నిధ్య సంబంధం ద్వారా, స్నేహం ద్వారా ఏ నిర్ణయం తీసుకున్నా, కష్టాల్లో అయినా దేంట్లో అయినా కూడా నేను మీ వెంట ఉంటాను అని చెప్పని ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే ఉన్న సోదరులు, ఆత్మీయులు విద్యార్థి తేజ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా సీనియర్ నాయకులు కళ్యాణ విద్యాబాబు గారికి, అదేవిధంగా పెద్దలు రామారావు గారికి, కేఎస్ఆర్ నాయుడు గారికి, రాజారావు గారికి, సాంబయ్య గారికి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చైతన్య వరా గారికి, ప్రసాద్ గారికి, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో నాతో పోట్లాడాలన్నా, లేకపోతే నా మీద అలగాలన్నా, ఎంత స్వతంత్రంగా అయినా, ఏ విషయం చెప్పాలన్నా,
స్థానికంగా ఉన్న ప్రజల సమస్యల మీద కానివ్వండి, లేకపోతే పార్టీ గురించి కానివ్వండి, ప్రతి క్షణం అవినాష్ బాగుండాలని చెప్పని 24 గంటలు నా గురించి ఆలోచించే నా ఒక సన్నిహితులు సోదరులైన అభినయ్ గారికి ఇక్కడ చేసిన ప్రతి ఒక్క సోదరునికి ఎందుకంటే చాలా సంతోషం. అందరి అభిమాన నాయకుడు విజయవాడ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పోటీ చేయబోతున్న మన అవినాష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుల వారికి, చైర్మన్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు అభినయ్ గారికి, అలాగే గత 3 తరాల నుండి కూడా నాకు అనుబంధం ఉన్న కుటుంబం విద్యాల కుటుంబంతో ఆ తాతగారు కానీ, వాళ్ళ తల్లి గారు కానీ, మన తేజ కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు కూడా 1970 నుంచి కూడా మేము కలిసి తిరిగిన ఆనంలో ఆ తాతగారు మేమంతా కూడా కలిసి తిరిగేవాళ్ళం. ఆ రోజుల్లో ఒక రకం రాజకీయాలన్నీ కూడా ఒక రకంగా ఉండేవి. ఏ సమస్య ఉన్నా కూర్చొని మాట్లాడుకుని ముందు ప్రయాణం చేసే రకంగా ఉండేవాళ్ళం. అప్పుడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ రాజకీయాల్లో కుటుంబం మా మీద నెచ్చులుతూ ఉంది, పేరు అండగా కనబడుతుంది. అలా నెచ్చుల ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఎంతమంది కూడా కారణం ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండే కుటుంబం వాళ్ళు, అది మనం గమనించాలి. అలాగే స్టేజ్ మీద ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ మీ అందరూ తెలుసు ఈ రోజున విజయవాడ నగరానికి చరిత్ర ఉంది. విజయవాడ నగరంలో రాజకీయాలకు ప్రాముఖ్యత ఉన్న నగరం ఇది. ఈ యొక్క నగరంలో 1980 నుంచి కూడా రాజకీయ పార్టీల్లో కానీ కూడా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు జరిగిపోయే వరకు ఈ రోజు వరకు కూడా గుణదల్లో ఆఫీస్ ఉండి, ఇల్లుండి, నేనున్న పేద ప్రజల కోసం కులమతానికి అత్యధికంగా పనిచేస్తాను. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు కూడా ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కానీ పనిచేసి పంపించే ఘనత ఆ నెల్లూరు ఆఫీస్గా దక్కింది. అలా మీ కుటుంబంలో వ్యక్తి మనం అందరం టూర్ కార్పొరేషన్ చైర్మన్ మామ శ్రీకాంత్ గారికి, మన సిటీ టూర్ గౌరవ అధ్యక్షుడు వెల్కా చలపతిరావు గారికి, ఎన్టీఆర్ జిల్లా యూత్ వింగ్ ప్రెసిడెంట్ కొరువు చైతన్య గారికి, చింతా చెన్నా గారికి, కేసీఆర్ నాయుడు గారికి, అభినాయుడు గారికి, రామారావు గారికి, రాజారావు గారికి, సాంబయ్య గారికి, ప్రసాద్ గారికి అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. తూర్పు నియోజకవర్గంలో ఎంతమంది తూర్పు కాపు సభ్యులు నుండి మన మొదటిసారిగా కలుసుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. మెయిన్ కారణం అవినాష్ గారు. ఎందుకంటే మన తూర్పు కాపులు ఎంతమంది ఉన్నా కూడా మనల్ని గుర్తించి నాకు స్టేట్ డైరెక్టర్ పదవి ఇచ్చారు అవినాష్ గారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా పరోక్షంగా నేను చాలా పనులు చేసి పెట్టా. నేను చేసి పెట్టడానికి కారణం అవినాష్ గారు. ఆయన అన్నవాళ్ళు అమలు చేసి పెట్టే పనులు మన తూర్పుగోదావరి మండలం విజయవాడలో చాలా పటిష్టంగా ఉంది. దాన్ని మనం చాలా అభివృద్ధి చేసుకున్నాం. దానికి అవినాష్ గారు లాంటి మనం తోడయ్యి ఇంకా మనం అభివృద్ధి చెందామని చెప్పి నా ఆశ అండి. దానికి కారణం మన అవినాష్ గారు గెలవాలి, మనం గెలిపించుకోవాలి. మనందరం సమిష్టంగా కష్టపడి అవినాష్ గారిని గెలిపించుకుంటే మన సంఘం ఇంకా అభివృద్ధి చెందని నా నమ్మకం అండి. ఈ సమావేశాన్ని చెప్పగానే మీరు అందరూ హాజరైనందుకు చాలా ధన్యవాదాలండి. ముఖ్యంగా పెద్దలు మన బుచ్చిబాబు గారికి, అలాగే అవినాష్ గారికి, మామిడి శ్రీకాంత్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే మా కుటుంబ సభ్యులు ఎవరైతే తూర్పు కాపు తరఫున్నారో పెద్దలకి అందరికీ కూడా మా కుటుంబ సభ్యులాగా రావడం, ఇక్కడ కూర్చోవడం, వీళ్ళందరినీ చూడగానే నాకు ఎంతో ఆనందం. ఇప్పుడు అవినాష్ గారి గారికి 2 మాటలు చెప్తాను. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోదా. ఒకసారి నైట్ 11:30, 12:30 అవుతుంది. ఇక్కడ కొనుగోలు ప్లేసులో ఒక చిన్న ప్రాబ్లం వచ్చి, అనయ్య ఇలా మన తెలియక ఎవరో రాంగ్ రోడ్లో వెళ్తారు, రాంగ్ రోడ్లో వెళ్తుంటే బండి అయితే డ్యాష్ అయింది. సీఏ గారు తీసుకెళ్ళి మన అందరినీ దాదాపుగా మన సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అంటే నైట్ 1 గంటకి నా ఫోన్ ఎత్తి సీఏ గారితో మాట్లాడి మా గోవింద్ బాలగోవింద్ గారి తాలూకా ఎమ్మటే వదిలేదంటే 10 నిమిషాల్లో వదిలేసిన సీఏ గారికి తరఫున, అలాగే అంత ఫేవర్గా పనిచేసిన అవినాష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నైట్ 1 గంటకి ఏదో పండుగ
కావాలి కాబట్టి నైట్ 1 గంటకు ఫోన్ ఎత్తి గోవింద్ ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీకున్న సమస్య ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు ఏంటి అంటే అసలు ఆ టైంలో ఫోన్ చేయొచ్చు చేయలేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో అంటే అక్కడ నేను అక్కడ విష్ణు గారితో కూడా ఎవరు చెప్పి బుర్రలు వచ్చేటప్పటికి నాకు వేరే అవకాశం లేక ఆ టైంలో చేసి నా ఫోన్ రిసీవ్ చేసుకొని ఏ రోజు కూడా ఆయన వెనక తిరిగింది లేదు, ఏ పని చేయించింది లేదు. అయినా కూడా నా మీద గౌరవం మన మీద గౌరవంతో నైట్ 1 గంటకి ఫోన్ ఎత్తి ఆ మాట చెప్పగానే ఏమంటే 10 నిమిషాలు బయట మన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంత గొప్ప వ్యక్తి మన అవినేష్ బాబు. పాయకాపురం శాంతినగర్లో శ్రీరామకృష్ణ సమితి శ్రీ శారదా విద్యాలయంలో పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శారదా విద్యాలయం కన్వీనర్ పెనుమచ్చ అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కన్వీనర్ అప్పలరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమాలకు విచ్చేసిన పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు రావడం చాలా ఆనందదాయకమని అన్నారు. భవిష్యత్తు రోజుల్లో పాఠశాలను కాలేజీగా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నామని, దానికి పూర్వపు విద్యార్థులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. అదేవిధంగా భవిష్యత్తులో జరిగే పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికకు పాఠశాల పూర్వ విద్యార్థులు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణ సమితి సెక్రటరీ వలవర్తి దుర్గాప్రసాద్, సమితి అధ్యక్షులు ఏవి రాంప్రసాద్, వివేకానంద పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిత మాధవీలత, శారదా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారదా సురేఖ పాల్గొన్నారు. స్కూలు పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులందరూ చాలా సంతోషంగా పాల్పంచుకున్నారు. మేనేజ్మెంట్గా మేము చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు వారు సమావేశం అవడం కాకుండా మరి పూర్వ ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల సమావేశం జరుగుతుంది అనేది తెలియజేయడం జరిగింది. ఈ గెట్ టుగెదర్ జరగడం చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి ఒక 1 వీక్ ముందు నుంచి తెలిసింది నాకు. ఎప్పుడు మా ఫ్రెండ్స్ని కలుస్తానా, టీచర్స్ని కలుస్తాను, ఇదైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇట్లాగే ప్రతి ఇయర్ కూడా కలిసి అందరం స్కూల్కి సపోర్ట్గా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. టయాలో ఇలా పూర్వ విద్యార్థులందరూ రావటం, ఇలా సన్మానం చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ శారదా విద్యాలయకి చాలా గొప్ప పేరుంది. పేరంటే ఏంటంటే పేదవాళ్ళ కోసమే ఈ సంస్థ స్థాపించబడింది. అంటే రామకృష్ణ సమితి తరఫున పేద విద్యార్థులకి ఇవాళ ఏంటంటే వైద్యము, విద్య ఈ 2 కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. కానీ గత 50 ఏళ్ళ నుంచి కూడా దాన్ని దృష్టిలో ఉంచుకుని ఫీజులు కట్టలేని పిల్లలు, విద్యను కొనుక్కోలేని వాళ్ళు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, ఆర్థికంగా ఎన్నో అవస్థలు పడే వాళ్ళకి ఈ శారదా విద్యాలయ అలాగే వివేకానంద కూడా గత 50 ఏళ్ళ నుంచి ఉచిత విద్యను అందజేస్తోంది. మేము 2005 బ్యాచ్, అంటే ఇప్పటికి మేము కలిసి 15 ఇయర్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు దాకా మళ్ళీ మేము గెట్ టుగెదర్ అంటే ఇలాగే మీట్ అవ్వడం, ఇప్పుడు దాకా ఎవరిని కలవలేదు. మెయిన్ మేము టీచర్స్ కోసం, మా ఫ్రెండ్స్ కోసం వచ్చాము. బట్ ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ చాలా చక్కగా సెటిల్ అయ్యారండి. మేము చదివింది 10th వరకు ఇక్కడ. బట్ ఎట్ ప్రజెంట్ కొంచెం ఏదో ల్యాక్ వలన దేని వలన అవ్వచ్చు 5th క్లాస్ వరకే ఉంది. బట్ ఈ స్కూల్ ఇలా ఉండకుండా ఇంకొంచెం ఫర్దర్గా వెళ్ళాలని కోరుకుంటున్నాం. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి రంగా ఆశయాలకు అనుగుణంగా పేద బడుగు వర్గాల సంక్షేమానికి సీఎం జగన్ పనిచేస్తున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు అన్నారు. పేద బడుగు వర్గాల అభ్యున్నత కోసం తన ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుడు రంగా అని ఆయన కీర్తించారు. కుల ధన రాజకీయాలకు అతీతంగా రంగా పనిచేశారన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి కాపులు ఎదగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
నుంచి అంకురార్పణం చేయటం మొదలుపెట్టాం. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కాపు సంఘాల అందరితోనూ, కాపు పెద్దలతోనూ, మరి మైలవరం కుటుంబ ఫ్యామిలీ పరంగా ఇక్కడ ఇద్దరు మైలవరపు ఒక నిదర్శనంగా ఉంటూ ఆయన మనకి ఇప్పుడు కాపు సంఘాలకనే మేము గర్వంగా చెప్పుకునే అంత మాకు కీర్తిని పెంచిన ఆయన విగ్రహం మేము మా యొక్క ఈ కార్పొరేషన్ టర్మ్లో మేము ఇక్కడ తెచ్చుకొని రావడం నిజంగా మా అదృష్టం. అంతేకాకుండా ఈ విగ్రహానికి పెట్టించడానికి మాకు అంటూ కాపు సంఘాలు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఒక ఐక్యతగా వచ్చి ఈ విగ్రహాన్ని, అంతేకాకుండా ఈ సెంటర్ని వంగవీటి మోహన్ రంగ గారి జంక్షన్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ ఆమోదంతో మనం ఇక్కడ పెట్టడమే కానీ స్థాపించాలి అని పట్టుదలతో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కాపు కార్పొరేటర్లందరూ కృషి చేసి ఈ సెంటర్కి వంగవీటి మోహన్ రంగ జంక్షన్, ఆ జంక్షన్కి పేరుకు తగ్గట్టుగా ఇక్కడ కాంస్య విగ్రహాన్ని అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలో ఉన్న బీజేపీకి దాసోహం అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కెఏ పాల్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ దేశానికి అతిపెద్ద ప్రమాదకరంగా మారిందని, బీజేపీ ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల్లో దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తొంభై 94 నియోజకవర్గాలు 2 రాష్ట్రాల్లో ఎందుకు తిరుగుతున్నాను ఊహకు అతీతం. 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు అన్నది పెద్ద క్వశ్చన్ అయిపోయి ఎవరికి వచ్చిన కామెంట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే సెంట్రల్లో మోదీ, అమిత్ షా రూపాల వారి గవర్నమెంట్ చేస్తున్న అవినీతిని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాసినప్పటికీ, నెలకి 1,00,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారని అనేక సార్లు మోదీ గారిని నిలదీసినప్పటికీ, ప్రతిరోజు మోదీ గారు చేస్తున్న తప్పుల్ని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ నన్ను వారు ఎందుకు వాడుకుంటున్నారు? వారికి నేను ఎవరినో అర్థమైంది, మన ముఖ్యమంత్రులకు అర్థం అవలా. అదేవిధంగా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ గద్దరన్న లాంటి వాళ్ళు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య, రోసయ్య, మా ప్రజాశాంతి పార్టీలో చేరిన 120 మంది ఐఏఎస్ ఐపీఎస్ మీరెవరు రిపోర్ట్ చేయరు. చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ప్రజాశాంతి పార్టీలో చేరారు. చీఫ్ సెక్రటరీ మాదిగా రోసయ్య గారు, అంటే కులాలకు అతీతం అని చెప్పడానికి ఇది. గద్దరన్న గాంధీ కుటుంబాన్ని కాదని, మోదీ కుటుంబాన్ని కాదని, ఆర్ఎస్ఎస్ని కాదని, కేసీఆర్ని కాదని, కాంగ్రెస్ని కాదని ప్రజాశాంతి పార్టీలో అక్టోబర్ 5, 22 ఎందుకు చేరారు? ఒక్కసారి అర్థం చేసుకోవాలా. ఇంత తెలివైన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఎంత ఒత్తిడికి గురై ఎందుకు ప్రజాశాంతి పార్టీలో చేరారు? మరి ఎందుకు మీడియా వారిని ఏ రోజైనా ఇంటర్వ్యూలు చేయట్లేదు? నిన్న ఒక ఛానల్లో చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది. ఎవరిని పిలిచారు అన్నది యాంకర్స్. బీజేపీకి 1% ఓట్ బ్యాంక్ లేదు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు పిలుస్తారు. మనకి 54% ఉందని ఎన్టీవీలో, మొన్న TV5లో 72 to 78% ఓట్ బ్యాంక్ ఉందని మీ ఛానల్లో TV9, ఎన్టీవీ, ఏబిఎన్, V6 అన్ని ఛానల్ మినిమం 54%. యూట్యూబ్ ఛానల్ పేర్లు చెప్పవసరం లేదు, 82, 83, 84, 85, 86, 78 అంటే 100కి 50-60% మినిమం మార్పు కోరుకుంటున్నారు, నన్ను కోరుకుంటున్నారు, ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారు.
రానున్న ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని ఆయన వివరించారు. చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడటం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. పశ్చిమ నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమం కోలాహలంగా సాగుతోంది. 51వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ మరుబిళ్ల రాజేష్తో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పర్యటించారు. ప్రజలను కలుసుకొని సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు కరపత్రాలను అందజేశారు. జరిగింది. ప్రజలైతే చాలా ఆనందంగా ఉన్నారు. జగనన్న పాలనలో మాకు పెన్షన్ వచ్చింది. 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనుడు రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రజల్ని ఆకట్టుకున్నారో అదేవిధంగా ఆయన తనయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాల రథసారథిగా ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా ఇది ప్రజాపాలన. ప్రజల్లో మమేకమయ్యి ఏదైతే 175కి 175 స్థానాలు వైనాట్ 175 దిశగా మేము అడుగులు ముందుకేస్తున్నాం. మంచి స్పందన లభిస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని చెప్పేసి ఇక ప్రజలు చెప్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు చేకూరుతున్నాయి. మాకు ఇంకేం కావాలి? మాకు జగనన్న వస్తేనే మళ్ళీ సంక్షేమ పథకాలు ఉంటాయ్యా. నమస్కారం. ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గంలో మన 51వ డివిజన్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గడప గడప కార్యక్రమాన్ని ఇంత చక్కగా జయప్రదం చేశారు. అలాగే కొత్తగా ఆసిఫ్ అన్న అంటే పార్టీలో ఎంతో పాతోడైన జగనన్న నమ్మి ఆసిఫ్ అన్నకి ఒక కార్యకర్తగా, ఒక కార్పొరేటర్గా, ఒక కార్పొరేషన్ చైర్మన్గా చేస్తూ ఈరోజు జగనన్న ఆసిఫ్ అన్న నమ్మి ఈరోజు పశ్చిమ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా చెప్పడం, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు ఎంత బలంగా అయితే ఉన్నామో అదే బలంగా ఆసిఫ్ అన్న ఇక్కడ మేమందరం కలిసికట్టుగా గెలిపించుకుంటాం. అలాగే ఇవాళ మా 52వ డివిజన్లో తిరగడం జరిగింది. ప్రతి కొండ ప్రాంతం ఏరియాలో ఏంటంటే పూర్తిగా మేమైతే ఏదో చేసేసామని అయితే మేమేం చెప్పాం. అయినంత వరకు మేము చేయగలిగినంత వరకు ఖచ్చితంగా చేసి పెడుతున్నాం. అలాగే మిగతాది ఏ కొద్దిగా ఉన్నది కూడా అది కూడా ఎవరినో ఒకరు రిక్వెస్ట్ చేసి కాంట్రాక్టర్ని ఆ పై భాగాలు కూడా మెట్లు కాలువలు, మాకు మేజర్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే మెట్లు కాలువలు, అవన్నీ కూడా ఖచ్చితంగా అవన్నీ త్వరితగతిన మా ఆసిఫ్ గారి ద్వారా కానీ, మా మేయర్ గారి ద్వారా కానీ, అలాగే మా స్టాండింగ్ కమిటీ ద్వారా కానీ ఖచ్చితంగా అవన్నీ ఎమ్మంటనే చేసుకుంటూ అవన్నీ కూడా త్వరితగతిన చేస్తాము. అలాగే డివిజన్లో చాలా వరకు డెవలప్మెంట్స్ అనేది చూపించుకోగలిగాం. ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఓట్లేశారు. సత్యనారాయణపురం బాబురావు మేడ సెంటర్లో ఉన్న వేద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరంను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యపరంగా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే అనేక రకాల పేషెంట్లు వచ్చి మెడికల్ క్యాంప్ను సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. చాలామంది వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని చెప్పారు.
వేద హాస్పిటల్ 6th యానివర్సరీ సందర్భంగా మేము అనేక రకాల మెడికల్ టెస్టులు, అలాగే ఫ్రీ కన్సల్టేషన్స్, నెర్వ్ కండక్షన్ స్టడీ, సీరం క్రియాటినైన్, హెచ్బి పర్సంటేజు, అలాగే షుగర్ టెస్టులు ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నాము. మా హాస్పిటల్లో దాదాపు 11 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, సైకాలజీ, అలాగే ఆర్థోపెడిషన్ల కన్సల్టేషన్స్ ఉన్నాయి. సో ఈ సత్యనారాయణపురంలో 6 years నుంచి మేము సర్వీస్ ఇస్తున్నాము. చాలామంది మా సర్వీసెస్ ఉపయోగించుకున్నారు. హాయ్, నేను మీ డాక్టర్ జగదీష్ బిఏఎంఎస్ వేద హాస్పిటల్ సత్యనారాయణపురం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు అనగా ఆదివారం 11వ తారీఖు ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. ఇక్కడికి ఆల్రెడీ ఒక 300 మెంబర్స్ గ్యాదర్ అయ్యారు. ఒక 100 మందికి దగ్గర మనం రక్త పరీక్షలు అవి నిర్వహించాము. వేద హాస్పిటల్ సత్యనారాయణపురంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ప్రజలందరికీ అందుబాటు ధరలో అత్యాధునిక చికిత్సా పద్ధతుల గురించి మేము అవగాహన కూడా నిర్వహిస్తున్నాము. అవసరమైన టెస్టులు నిర్వహించి వాటి తగ్గట్టు మందులు, వాటికి సంబంధించిన పథ్యాలు అవన్నీ చెప్పి వాళ్ళలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుదామని ఆశిస్తున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సహకార రంగ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ 2,000 కోట్ల నిధులు వెచ్చించి సహకార బ్యాంక్ వ్యవస్థను పునరుద్ధరిస్తే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకార బ్యాంక్ రంగంలో నెలకొన్న పెండింగ్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడంతో పాటు జాతీయ బ్యాంకింగ్ ఉద్యోగాల జీతాలకు సరిసమానంగా సహకార బ్యాంక్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ 2024 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం బందర్ రోడ్లోని ది కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రాంగణంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి 2024 క్యాలెండర్తో పాటు నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అనుబంధ సంస్థల్లో అతి ముఖ్యమైన వాటిలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒకటని పేర్కొన్నారు. 100 మందితో ప్రారంభమైన తమ అసోసియేషన్ నేడు 1000 మంది సభ్యులను కలిగి ఉందని పేర్కొన్నారు. దశాబ్దాల నుండి పెండింగ్లో ఉన్న ఏపీ సహకార బ్యాంక్ రంగ ఉద్యోగుల ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడంతో పాటు సహకార బ్యాంక్ వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. సహకార బ్యాంక్ రంగ వ్యవస్థను నిర్వీర్యం చేసి తన అనుచరులకు కట్టబెట్టాలని చూసిన చంద్రబాబు నాయుడు కుయుక్తులను అడ్డుకున్న వ్యక్తి వైఎస్ఆర్ అన్నారు. ఉమ్మడి ఏపీలో సహకార బ్యాంకింగ్ రంగ వ్యవస్థ బలోపేతం కోసం 2,000 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. సహకార బ్యాంకు ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో సబ్ స్టాఫ్లను క్లర్కులుగా ప్రమోషన్ చేయడంతో పాటు ఎక్స్ సర్వీస్ మెన్లకు వే ప్రమోషన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామాలలో విధులు నిర్వహించే అటెండర్లకు పెట్రోల్ అలవెన్స్ కూడా మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎంప్లాయీస్కు పెరివిజన్లో భాగంగా 23.47% పెంచడం జరిగిందని వెల్లడించారు. కమర్షియల్ బ్యాంకులకు దీటుగా సహకార రంగ బ్యాంక్ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేరు బాలాజీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ 62 ఏళ్లకు పొడిగించిన క్రమంలో సహకార బ్యాంక్ ఎంప్లాయీస్కు 62 ఏళ్ల వయో పరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఈ బ్యాంకుకి ఇచ్చి దీన్ని ఆదుకోవటం అనేటువంటి జరిగింది. తదనంతరం వచ్చినటువంటి మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి తర్వాత కూడా దీన్ని ఏ రకమైనటువంటి నిధులు ఇవ్వకుండా పట్టించుకోకుండా దీన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి తీసుకొచ్చి దీన్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలని ప్రయత్నం చేస్తే ఇవాళున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం దీన్ని ఎటువంటి పరిస్థితిలో ఇది రైతాంగానికి పనికొచ్చేటువంటి పద్ధతిలో ఈ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంకుని కలకాలం పచ్చగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి పద్ధతిలో తీసుకురావడం జరిగింది. అందుకనే అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండేటువంటి ఆ సమస్యలన్నింటినీ కూడా ప్యాక్ అనేటువంటి సంస్థలు, అంటే సంస్థల నుంచి వచ్చి ఈ బ్యాంకులోకి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ బ్యాంకులోకి వచ్చినటువంటి వాళ్ళకి మేము వెంటనే ఆ సిబ్బందికి 4% అంటే 4 వెయిటేజ్ ఇంక్రిమెంట్లు ఇచ్చాం. అవి ఇప్పించడం జరిగింది. సబ్ స్టాఫ్ ఎక్కడైతే ఉన్నారో ఈ బ్యాంకుల్లో, ఈ రాష్ట్రంలో సబ్ స్టాఫ్ ఉంటారు, వారందరికీ కూడా
క్లర్కులుగా ప్రమోషన్ చేయించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు. ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్ అందరికీ కూడా పే ప్రొటెక్షన్ అనేటువంటి దానికి ఏర్పాటు చేసి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇంకా చెప్తే ఒక అడుగు ముందుకేసి ఎవరైతే అటెండర్లుగా ఉన్నారో వారికి పెట్రోల్ ఎలవెన్స్ అనేటువంటి ఇవ్వటం జరిగింది. అంటే పల్లెటూరులోకి వెళ్ళి వాటన్నిటిని కూడా చెక్ చేసేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి తీసుకోండి. దీని అంతటికంటే ముఖ్యమైనటువంటిది ఈ బ్యాంకులో పనిచేసేటువంటి వారందరికీ కూడా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండేటువంటి పే రివిజన్ ఏదైతే ఉందో ఆ పే రివిజన్ని ఇమ్మీడియట్గా మేము 23.47%కి పెంచడం అనేది జరిగింది. అంటే 23.47% అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా లేనటువంటి పద్ధతిలో తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఆ పే రివిజన్కి సంబంధించినటువంటి ఆ జాయింట్ మీటింగ్లో కూడా సంతకాలు చేయటం అనేటువంటి కూడా జరిగింది. దీనికి గల కారణం మనలో ఉన్న చిత్తశుద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారంగా ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా బాగా చూసుకోవాలనేటువంటి దాంట్లో ఆయన తీసుకునే నిర్ణయంలో భాగంగానే తీసుకోవడం అనేది జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఈ యూనియన్ కూడా బలోపేతం కూడా మేము కూడా చేసుకోవడం జరిగింది. మా గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలన్నీ ఈ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్కి మేము అఫిలియేషన్ తీసుకున్నాక ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న వెయిటేజ్ ఇంక్రిమెంట్లు కానీ తర్వాత బ్రహ్మాండమైన వేతన సవరణ కానీ సాధించుకున్నాం. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన 13 మంది జిల్లా చైర్మన్ల సహకారంతో వారు ఎంప్లాయీస్కి చాలా అనుకూలంగా ఉండి గౌతమ్ రెడ్డి గారితో ఉన్న పరిచయాల ద్వారా కూడా మేము ఇవన్నీ సాధించుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు విన్నవించుకున్నాం మంత్రుల ద్వారా. కానీ ఈ సహకారం మాకు ఎప్పుడైనా రిటైర్మెంట్ ఏజ్ గవర్నమెంట్లో ఏది ఉంటే అది ఉంటుంది ప్రతిసారి. కానీ ఈసారి అందరికి ఇచ్చారు కానీ ఒక సహకార బ్యాంకులకు మాత్రం 62 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయలేదు. అది గవర్నమెంట్ లెవెల్లో కాదు, ఇక్కడ ఆర్సీఎస్ కానీ మా ఆప్కా ఎండీ గారు కానీ చేయాలి. ఈ త్వరలోనే గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో సీఎం గారిని కూడా కలిసి, ఎందుకంటే మొన్న జరిగిన క్యాబినెట్లో నాన్ టీచింగ్ స్టాఫ్కి కూడా 62 సంవత్సరాలు పెంచడం జరిగింది. మరి మా సహకార బ్యాంకులకి 62 సంవత్సరాలు పెంచడం వల్ల గవర్నమెంట్ మీద ఒక్క పైసా కూడా బర్డెన్ ఉండదు. ప్లస్ 9th 10th షెడ్యూల్స్లో కూడా ఈ బ్యాంకులు రావు. తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకులో తెలంగాణ డీసీసీబీల్లో అక్కడ గవర్నమెంట్లో ఏదుందో అలా 61 సంవత్సరాలు వాళ్ళకు ఉంది. ఇక్కడ గవర్నమెంట్లో 62 సంవత్సరాలు మాత్రం మాకు ఇంప్లిమెంట్ చేయట్లేదు. గౌతమ్ రెడ్డి గారు కూడా అనేక మార్లు కోఆపరేటివ్ మినిస్టర్ కన్నబాబు గారు ఉన్నప్పుడు, గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఈ ఎలక్షన్ లోపైన సీఎం గారు సహకార బ్యాంకుల గురించి ఆలోచించి ఈ 62 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసి సుమారు 11,000 ఫ్యామిలీలు లబ్ధి పొందుతాయండి. ఎందుకు అడుగుతామంటే కొన్ని కోర్టులకు వెళ్తేనేమో వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు. అన్ని జిల్లాల్లో కోర్టు ఆర్డర్ల మీదేమో కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లా. సుమారు దగ్గర ఈ 13 జిల్లాల్లో 40-50 మంది కోర్టు ఆర్డర్ల ద్వారా కంటిన్యూ అవుతున్నారు, కొంతమంది రిటైర్ అయిపోతున్నారు. దీన్ని పెద్ద మనసుతో ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సహకార బ్యాంకులకు కూడా 62 సంవత్సరాలు వర్తింపజేసేటట్లు అధికారులను ఆదేశించాలని మీ ద్వారా వారిని ముఖ్యంగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. దేశంలో ఎంతో పేరుగాంచిన పుణ్యక్షేత్రాల్లో గుణతిల మేరీమాత పుణ్యక్షేత్రం ఒకటని ఎంపీ కేశినేని నాని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ప్రతి ఏడాది 3 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించే ఈ మహోత్సవ వేడుకల్లో తాను భాగస్వామ్యం కావటం ఎంతో ఆనందదాయకమని అన్నారు. మేరీమాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మేరీమాత పుణ్యక్షేత్రంలో జరిగే 100వ వసంత వేడుకలు ముగింపు సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా పుణ్యక్షేత్రంలో ఎంతో వైభవంగా మహోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి ఈ మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మేరీమాత ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు నిర్మలా కుమారి, ప్రవల్లిక, మాధురి, అంబేద్కర్, సీనియర్ నాయకులు, డేవిడ్ రాజు నాయకులు పాల్గొన్నారు.
ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పించినటువంటి రాయిరాల విజయ్ కుమార్ బిషప్ తండ్రి గారు, అదే విధముగా విజయవాడ మేత్రాన్లు తెలదోడి జోసెఫ్ రాజారావు గారు దివ్య పూజా బలిని సమర్పించారు. ఈ 100 సంవత్సరాల వేడుకలు ఎంతో ఘనముగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎంతోమంది భక్తులు విశ్వాసులు వస్తారని ఆశిస్తూ వస్తూ ఉన్నారు. అదే విధముగా ఈ పండుగలో ప్రత్యేకముగా ఈ 100 వసంతాలలో కష్టపడి చెమటోడ్చి మరణించినటువంటి వారికి స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా ఈ యొక్క 100 సంవత్సరాలలో మేత్రాసనం అంతా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో దిగ్విజయముగా నెరవేర్చాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క పండుగకు అన్ని విధాలా కూడా ఏర్పాట్లు చేస్తూ సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఛానల్ ద్వారా వీక్షించే ప్రతి ఒక్కరు కూడా మరీ తల్లి దీవెనలు పొందాలని, ఇంకా రాబోయే రోజులలో ఇంక ఈరోజు సాయంత్రం మన మేత్రాసనం తండ్రి గారు జోసెఫ్ రాజారావు గారు దివ్య పూజా బలిని సమర్పిస్తారు. ఈ యొక్క పూజా బలికి ఎంతోమంది ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారని ఆశిస్తూ ఉన్నా ఆ మరీ తల్లి యొక్క దీవెనలు పొందాలని, అదే విధముగా రేపటి రోజున వాటికన్ మహాసభకు ప్రతినిధి అయినటువంటి నున్సియో గారు వచ్చి, అదే విధముగా బిషప్పులందరూ ఆంధ్ర తెలంగాణ బిషప్పులందరూ కూడా వచ్చి ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పిస్తారు. దానితో ఈ యొక్క ముగింపు వేడుకలు ముగిస్తూ ఉంటాం. కాబట్టి ఈ పండుగకు అందరూ కూడా విచ్చేసి ఎక్కువగా దీవెనలు పొందాలని ఆ మరీ తల్లి ఆశీస్సులతో కోరుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు. నా పేరు ఫాదర్ తోట సునీల్ రాజు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్, విజయవాడ మేత్రాస్. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 25,000 ఉపాధ్యాయుల పోస్టులకు రీనోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన ఏఐవైఎఫ్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. విజయవాడ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో వెళ్లి అరెస్టైన యువజన నేతలకు రామకృష్ణ పరామర్శించారు. ఈ మేరకు రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. 4.5 ఏళ్ల గడిచిన అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల సవితి తల్లి ప్రేమ చూపుతూ కపట నాటకాన్ని తెరతీసిందని అన్నారు. ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన తర్వాత నిరుద్యోగులకు ఆయన ఏదైతే వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమంటే ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖున మేము గ్యాప్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అది ఏనాడు కూడా అమలు చేయాలి. అదేవిధంగా ఇవాళ టీచర్ పోస్టులు దాదాపు 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. చివరికి ఇవాళ ఏమంటే మెర్జర్ పేరుతో ఈరోజు స్కూల్స్ అన్ని కూడా బంద్ చేసి 25,000 ఉద్యోగాలు మాత్రం ఉన్నాయంటారు. ఆ 25,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాకుండా ఇవాళ 4-5,000 ఉద్యోగాలతో సరిపెట్టాలనుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఎవరైతే విద్యావంతులైన యువకులు డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా భగ్గుమంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే తగిన స్పందించి 25,000 పోస్టులు భర్తీ చేయడానికి ముందుకు రావాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తగిన యువత బుద్ధి చెప్తుందని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇవాళ అఖిల భారతీయ విభజన సమాఖ్య ఆధ్వర్యంలో వారు కార్యాచరణ చేపట్టి వీళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. బేషరతుగా వారందరినీ విడుదల చేయాలని కోరుతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. ఆదివారం విజయవాడలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఆమె పుష్పగుచ్చం నుంచి నివాళులర్పించారు. ఎన్నికల పొత్తుల వ్యవహారం విషయంలో తమలో ఎటువంటి సందిగ్ధం లేదని, ఎవరెవరితో పొత్తులు పెట్టుకోవాలనేది తమ అధినాయకత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారంటే భారతీయ జనతా పార్టీకి మూల సిద్ధాంతాన్ని అందించినటువంటి మహానుభావులు. అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే ఉందో, అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి జీవం పోసినటువంటి వారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. అది మాత్రమే కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ సంస్కృతి మీద, భారతదేశంలో ఉన్నటువంటి నైపుణ్యం మీద ఆధారపడినటువంటి ఒక ఆర్థిక వ్యవస్థని మనం తయారు చేసుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు తెలియజేసినటువంటి విషయం. దాన్నే ఏకాత్మ మానవవాదం అని చెప్పి మనమందరం కూడా దాన్ని సంబోధిస్తూ ఉంటాం. ఎప్పుడైతే చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయో, చాలా వరకు కూడా చిన్న పరిశ్రమలే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి కాబట్టి అటువంటి పరిశ్రమల మీద దృష్టి కేంద్రీకరిస్తూ స్థానికంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తిస్తూ అభివృద్ధి చేస్తూ తద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి మన యువతకి ఎప్పుడైతే మనం ఉపాధి అవకాశాలు కల్పించుకోగలుగుతామో కేవలం ఆ ప్రాంతం మాత్రమే కాకుండా ఆ ప్రాంతం అభివృద్ధి చెందటంతో దేశం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని పదే పదే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పినటువంటి మాట. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న దేవినేని అవినాష్. స్వర్గీయ వంగవీటి రంగ ఆశయాలకు అనుగుణంగా పేద బడుగు వర్గాల సంక్షేమానికి సీఎం జగన్ పనిచేస్తున్నారని అన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. పాయకాపురం శాంతినగర్లో శ్రీరామకృష్ణ సమితి శ్రీ శారదా విద్యాలయంలో పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.